నమస్కారం. కామెంట్స్ చేసి చాలా మంది మెసేజ్ అయితే పెట్టారు పాము ఏమైందని చెప్పి. కూడా చూడలేదండి, ఇప్పుడు వెళ్ళిపోయినట్టుంది. చెట్టు మీద తెలియదు. తర్వాత చూసినప్పటికి మా సైడ్ పాములు మామూలుగా కామన్ గా తిరుగుతూ ఉంటాయి. పొద్దున్న లేచి మార్కెట్ గా వెళ్ళిపోయాను నేను. కానీ ఫస్ట్ అయితే మెత్తలు తీసుకుంటున్నాను. మెత్తలాగా చాలా ఆర్డర్స్ ఉన్నాయన్నమాట. పచ్చిరలు చేస్తే కేజీకి 20 రూపాయలు తీసుకుంటున్నారండి. అదే మెత్తలకి అయితే కేజీ 40 రూపాయలు తీసుకుంటున్నారు డబ్బులు. నేనంటే 30 రూపాయలు ఇస్తాను, ఎందుకంటే మన బాగా ఎక్కువ పోలుస్తారు కాబట్టి. రేట్లు ఎలా కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి కొరమైన చేపలు అనమాట. ఈ చేప చూడండి అల్లా అంటున్నప్పుడు నాకు ఏం చేయాలనిపిస్తుంది, ఏలు పెట్టాలనిపిస్తుంది అనమాట. కొరుకుతుంది భయం వేసింది. లోపల సందువా చేప అయితే వాటర్ ఉందని చెప్పి అడిగారు, కావాలని చెప్పి. ఈయనైతే తీసుకున్నారు. నేను కలిపి సగం అయితే తీసుకున్నాం అండి. మంచి ముద్ర చేప, సముద్రం పండు గొప్ప. అదే ముద్ర చేప కాబట్టి పైగా పోచు చేప అని చెప్పాడు. ఇలా 2 వాటర్లు అయితే వేస్తారు. కూడా ఇలాంటి ముద్ర చేపలు కొనుక్కుంటే టేస్ట్ బాగుంటాయి అనమాట, మామూలు చిన్న చిన్న చేపల కన్నా. నేను ఎప్పుడు ఇప్పుడు ముద్రగా తింటాను నేను, మీకు కూడా తెలిసిందే. నెక్స్ట్ మటన్ షాప్ దగ్గరికి వచ్చాను. ఈ రోజు ఏంటంటే మటన్ గోంగూర మటన్ అనమాట, గోంగూర వేరియంట్ తోటి. దానికి ఏంటంటే ముక్కలు చిన్న సైజులో కొట్టించాలి. అప్పుడే ముక్కకి ఏంటంటే గోంగూర పట్టుకుని బాగా పులుపుగా ఉంటుంది అనమాట. అయితే మాత్రం చాలా బాగుంది. పోతు మాసం అండి. మా ఊర్లో కేజీ 1000 రూపాయలు అమ్ముతారు. మీ ఊర్లో ఎంత అమ్ముతారో కామెంట్ చేయండి. ఈ రోజు టిఫిన్ చేయలేదన్నమాట, జస్ట్ బటర్ మిల్క్ సరిపెట్టేసుకుని వెజిటేబుల్ షాప్కి అయితే వచ్చాను. నవరత్నాలు ఆవకాయ పెట్టించాలి, ఇంకా దోసకాయ కూడా పెట్టించాలి. ఇంకా అన్ని కూరగాయలు అయితే తీసుకున్నాను అనమాట. మనోడు చూడండి పచ్చి టమాటా తినేస్తున్నాడు. టమాటా అంటే చాలా చిరాకు. టమాటా బజ్జీ తింటాను, పెద్ద టమాటా అసలు ఇష్టం ఉండదు. ఇంకా పచ్చి తినేస్తున్నారు. ఇంకా అన్ని తీసుకుని బ్యాగ్లో అయితే పెట్టేసుకున్నాను అనమాట. ప్లాస్టిక్ కవర్స్ అనమాట, ఓన్లీ బ్యాగ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి బూడిద గుమ్మడికాయ అంటారండి, డిస్టిక్ అని చెప్పి తీసుకుంటున్నాను అనమాట. కాయ హైబ్రిడ్ అనమాట, దేశపల్లి కట్టుకోవాలన్నమాట. ఎక్కువ కాలం ఉండాలి కదా కుళ్ళిపోకుండానే. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం గాయస్, బాయ్.